కాలంలో కరిగిపోయే ఆస్తుల కోసం, హక్కులేని ఆస్తుల కోసం మన బంధాలని, మనవాళ్ళని వదులుకోకూడదు. నిజానికి మనకు హక్కుంటే ఆ ఆస్తి మనకు ఖచ్చితంగా దక్కుతుంది. మనకు హక్కు లేకపోతే దొరకదు. దానికోసం మన వాళ్ళని వదులుకోవాల్సిన అవసరం లేదు. అనుబంధాలు, ఆస్తులు రెండూ సమానం కాదు. ఆస్తులు లేకపోతే అనుబంధాలు ఉంటే మనకు మనం కష్టపడైనా సంపాదించుకొని బ్రతకగలం. చివరికి అనుబంధాలు లేకపోతే ఎవరమీ లేక ఒంటరిగా బ్రతకాల్సి వస్తుంది. అప్పుడు డబ్బున్నా సుఖం ఉండదు, సంతోషం ఉండదు. మనకి కామన్గా ఎదురయ్యే సమస్య ఏంటంటే మర్చిపోవలసిన వాటిని మర్చిపోము, గుర్తుంచుకోవలసిన వాటిని గుర్తుంచుకోము. చేదు జ్ఞాపకాలని, చెడు విషయాల్ని మర్చిపోయి మంచి విషయాలు గుర్తుంచుకుంటే ఖచ్చితంగా ఆనందంగా ఉంటాము. ఏదైతే మన మనసును గాయపరుస్తుందో అటువంటి విషయాన్ని ఎంత మర్చిపోతే అంత మంచిది. మర్చిపోవడం కష్టమే, కానీ మర్చిపోవడం వలన చాలా ఆనందంగా ఉంటాము. అది తీపి జ్ఞాపకాలని, మంచి విషయాల్ని నెమరవేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మనం ఆనందంగా ఉంటాము. మన జీవితంలో ఎదురయ్యే చెడుని మర్చిపోయి మన జీవితంలో వచ్చే మంచిని గుర్తుంచుకుంటే చాలా సంతోషంగా ఉంటామట. నిజానికి మన మనసును గాయపరిచే ఏ విషయాన్ని కూడా గుర్తుంచుకోకూడదు. మన మనసుని ఆనందపరిచే ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏదైతే మన మనసును గాయపరుస్తుందో ఆ విషయాన్ని మర్చిపోవడం చాలా మంచిది. అది మన సంతోషాన్నే కాదు, మన ఆరోగ్యాన్ని కూడా దూరం చేస్తుంది. అందువలన చెడును ఎప్పుడూ గుర్తుంచుకోకూడదు. మన జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం ప్రతిదీ కూడా కామనే. అందువలన ప్రతి చెడును మర్చిపోయి ఆనందాన్ని ఆనందంగా ఎంజాయ్ చేయాలి. కోపం, సహనం రెండూ ఒకే దగ్గర ప్రయాణిస్తాయట. కోపంతో ఉంటే అన్నీ పోగొట్టుకుంటాం. అదే సహనంతో ఉంటే అన్నీ మన దగ్గరికి వస్తాయి. ఏది తెచ్చుకోవాలో అంటే కోపం తెచ్చుకోవాలో సహనంతో ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి. కోపం తెచ్చుకుంటే అన్నీ కోల్పోతాం. అలా కోల్పోవడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు. సహనంతో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు మనం అనుకున్నది సాధించకపోయినా ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అందువలన సహనం మన జీవితానికి మంచిదనుకొని సహనంతోనే ఉండడం మంచిది. గెలుపు అనేదట ఒక వాటమికి ఇంకొక వాటమికి మధ్య గల దూరం లాంటిదట. అందువలన గెలుపు వచ్చేటప్పుడు వెర్రవేయకూడదు. ఎందుకంటే వాటమి, గెలుపు రెండూ సహజమే. గెలుపు వచ్చినప్పుడు వెర్రవేగి, వాటమి వచ్చినప్పుడు కృంగిపోకూడదు. రెండింటిని సమానంగా తీసుకోవాలి. అలా అయితేనే మనం జీవితంలో హ్యాపీగా ఉండగలం. లేదంటే కృంగిపోవలసి వస్తుంది. అందువలన గెలుపు వచ్చిందని విర్రవీగి తర్వాత వాటమొచ్చిందని కృంగిపోయి ఆరోగ్యాన్ని, జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. గెలుపుని, వాటమని సమానంగా తీసుకోవాలి. మనకి లేని తత్వాన్ని తెచ్చిపెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. మన మనసుకి ముసుగు వేసుకుంటే జీవితాంతం సంతోషంగా ఉండలేం. అదే మనం మనలా ఉంటే జీవితాంతం చాలా సంతోషంగా ఉండగలం. మనం మనలాగా ఉంటేనే చాలా మంది ఇష్టపడతారు. ఎవరో ఇష్టపడడం కోసం మన మనకి ముసుగు వేసుకోకూడదు. మనకు లేని తత్వాన్ని తెచ్చిపెట్టుకోకూడదు. ఎందుకంటే ఏదో ఒకరోజు బయటపడిందంటే ఖచ్చితంగా మనల్ని ఇష్టపడేవారే మనల్ని అసహించుకొని బయటికి వెళ్ళిపోతారు. ఏదైనా ఒక విషయం మనకు తెలియడం వల్ల మనకు మంచి జరుగుతుంది అనుకుంటే ఆ విషయాన్ని మన వెంట ఉండేవారే ముఖ్యంగా దాచిపెడుతూ ఉంటారు. మన వెంట ఉండేవారిని అందరినీ ఈజీగా నమ్మకూడదు. ఆ విషయం తెలియడం వల్ల మనకు మంచి జరిగితే వాళ్ళకి సహించదు కదా. అందువలన ఎప్పుడూ కూడా మన వెంట ఉండేవారి అందరినీ ఈజీగా నమ్మకూడదు. ఎవరితో స్నేహం చేస్తే మంచి జరుగుతుందో, ఎవరితో స్నేహం చేస్తే చెడు జరుగుతుందో తెలుసుకోవాలి. ఒకసారి వారి వల్ల మనకు నష్టం జరిగితే వారిని మళ్ళీ నమ్మకూడదు. ఎందుకంటే ఒకసారి నష్టపోయాం కదా, మళ్ళీ నమ్మి ఏదో ఒక రోజు నష్టపోతాం.